యూజువల్గా మీకు ఇందాక చెప్పినట్టు రక్తనాళంలోని యొక్క వాపును గుర్తించడం ఇనిషియల్ స్టేజెస్లో ఎవరికి పాసిబుల్ కాదు. దానికోసం ఒక స్ట్రాంగ్ స్క్రీనింగ్ సిస్టమ్ ఉండాలి. ఇది మన ఇండియన్ ఎన్విరాన్మెంట్లో లేదు. యూజువల్గా ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందో, ఒకసారి ఆల్రెడీ అన్రిజం వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఉంటుందో, అలాంటి వాళ్ళకు స్క్రీనింగ్ అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవ్రీ మెంబర్స్కి ఆఫ్టర్ 50 years రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ అన్నా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది పరిపాటిగా నార్మల్ పాపులేషన్లో వెస్ట్రన్ వరల్డ్లో వాళ్ళకి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా ఉండడం వల్ల దాని యొక్క ఉన్నదాని అనే విషయాన్ని వాళ్ళు తొందరగా గుర్తించడం వల్ల తగిన జాగ్రత్తలు ముందుగానే తీసుకోవడం వల్ల అది పెరిగే వేగాన్ని కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది. కానీ మన ఇండియన్ పాపులేషన్స్కి వచ్చేసరికి అన్యూరిజమ్స్ని చాలామంది డయాగ్నోస్ చేయడానికే రారు. ఎందుకు? ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది అంత స్ట్రాంగ్గా మన దగ్గర లేకపోవడం వల్ల మన దగ్గరకు వచ్చే అన్యూరిజమ్స్ అన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఎండ్ స్టేజ్లో ఉండి ప్రాణాపాయ స్థితుల్లోనే మన దగ్గరికి వస్తున్నాయి.